హలో అండి. మనకిష్టమైన వాటిని కాపాడుకునే విషయంలో అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరేలా ఉంటుంది కదా! ఇంకా మన పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకుంటామో, మన మొక్కల్ని కూడా అంతే జాగ్రత్తతో చూస్తామండి. ఇది మొక్కల ప్రేమికులకైతే అర్థమై ఉంటుంది. ఇది మే నెలలో తీసిన వీడియో అండి. ఈ ఎండలకు ఈ చామంతి మొక్క అనేది బాగా ఎండిపోయి రూట్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయన్నమాట. అలాంటప్పుడు ఈ మొక్కకి నేను మళ్ళీ జీవం పోసాను. చనిపోతుంది అని అనుకునే స్టేజ్‌లో మళ్ళా జీవం పోసిన. ఆ చెట్టు మొత్తాన్ని తీసి, ఆ కుండీలో ఉన్న చెట్టుని తీసి, ఆ మట్టిలో కొంచెం పశువుల ఎరువు, మనం టీ తాగినప్పుడు వచ్చే టీ పౌడర్‌ని ఎండలో ఎండబెట్టిన, ఆ టీ పొడి, ఓ 2, 3 ఎగ్ షెల్స్ వాటన్నిటిని ఇట్లా నలిపి మట్టిలో కలిపి మళ్ళీ ఆ మొక్కనైతే అదే కుండీలో నాటిన. ఇది అయితే నెక్స్ట్ డే అండి కాస్త ప్రాణం పోసుకుంటుంది. ఇప్పుడు చూస్తున్న వీడియో ఇది 1 వీక్ అవుతుందండి. మనం ఏ మొక్కనైతే సమ్మర్‌లో మంచి కేర్ తీసుకొని దాన్ని నాటామో, ఆ మొక్క ఇప్పుడు గ్రోతింగ్ అనేది చాలా బాగొస్తుందనమాట. కింద చూసినట్లయితే పిలకలొస్తున్నాయి. మనం అంట్లు అంటాం గదా! అవొస్తున్నాయి. చాలా గుబురుగా అయితే పెరుగుతుందండి. అయితే ఈ ఒక్క చెట్టు నుండి మనం ఒక 10 మొక్కల్ని గూడా తయారు చేసుకోవచ్చనమాట. ఇది ఇంచుమించు నా దగ్గర 4, 5 సంవత్సరాల నుంచయితే నేను దీన్ని కాపాడుకుంటూ వస్తున్నానండి. సీజన్‌లో బోలెడన్ని పువ్వులైతే పూస్తుంది. అయితే ఇప్పుడు ఈ చెట్టుకున్న కొమ్మల్ని ఒక 5 ఇంచుల వరకైతే కొమ్మల్ని కట్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఇది సీజన్ వచ్చేప్పటికి మనం కట్ చేసినాం గదా! గుబురుగా తయారవుతుంది. కట్ చేసిన కొమ్మలతో కొత్త మొక్కని కూడా మనం తయారు చేసుకోవచ్చు. కొన్ని కొమ్మలున్నాయిగా వాటితో కొత్త మొక్కల్ని కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి 2 కొమ్మలొచ్చి గుబురుగా అయితే తయారవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో రకం అండి. ఇది రెడ్ కలర్ పూలు పూస్తుంది. ఇది కూడా నా దగ్గర ఒక 3 సంవత్సరాల నుంచి మొక్క సమ్మర్‌లో డల్ అవ్వడం, మళ్ళీ దాన్ని నేను రీపాటింగ్ చేయడం, మళ్ళీ సీజన్ వచ్చేప్పటికి మంచిగా పూస్తుంది. ఇక్కడ మొదట్లో చూసినట్టయితే ఇది నల్ల బంగారం అనే చెప్పుకోవచ్చు. మనం బనానాస్ తింటుంటాం కదా! అట్లా తిన్నప్పుడు వాటిపై తొక్కల్ని పడేయకుండా ఒక్కోసారి ఒక్కొక్కటి చెట్టు మొదట్లో ఏస్తున్నట్లయితే మట్టి అనేది బలంగా తయారయ్యి ఆకులు గినక గుబురుగా వస్తాయండి. నేను ఈ చెట్టుకున్న కొమ్మల్ని కూడా ఒక 4, 5 ఇంచుల వరకైతే కట్ చేస్తున్నాననమాట. ఇది కూడా గుబురుగా వస్తుంది సీజన్‌కి. మళ్ళా మనం ఈ మొక్క నుండి కూడా కొన్ని కొత్త మొక్కలనైతే తయారు చేసుకోవచ్చు. ఏమి లేదండి. జీరో బడ్జెట్‌తో మనం మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇంత మట్టి, ఇంత పశువుల ఎరువు ఉంటే చాలనమాట. ఇక్కడ మనం కొమ్మలనైతే కట్ చేసుకున్నాం గదా! కట్ చేసుకున్న కొమ్మలకు ఆకులు ఏమి లేకుండా కింద ఆకుల్ని మొత్తాన్ని గూడా తీయాలండి. పైన ఒక 4, 5 ఆకులుంటే సరిపోతుందనమాట. మనం ఎన్ని కొమ్మలైతే తీసుకున్నామో కొమ్మల మొత్తానికి గూడా ఇట్లా కింది వరకు ఆకులనైతే ఒలుచుకోవాలి. పైన మాత్రం ఒక 2, 3 ఆకులనైతే ఉంచాలి. ఇంకా కుండీ విషయానికొచ్చినట్లయితే కుండీకి ఆ హోల్స్ అనేది ప్రాపర్‌గా ఉన్నాయా లెవ్వా చూసుకోవాలండి. అసలే వర్షాకాలం గదా! మనం వాటర్ గినక పోస్తే అవి నిలువ ఉన్నాయనుకోండి, మనం పెట్టే మొక్క కుళ్ళిపోతుంది. అందుకనే హోల్స్ అనేది కొంచెం పెద్దగానే ఉండాలి. ఆ హోల్స్‌కి ఆహ్, వాటర్ అనేది ఫ్రీగా పోవడానికి కొబ్బరి పీచుని గానీ, రాళ్ళని గానీ అడ్డంగా పెట్టాలి. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది నేను సంక్రాంతికి గొబ్బెమ్మల్ని చేశానండి. సంక్రాంతికి గొబ్బెమ్మల్ని చేసి ఆహ్, వాటిని ఆవు పేడని అటు ఇటు తొక్కిళ్ళల్లో ఎందుకు పడేయాలని చెప్పేసి వాటన్నింటిని కూడా ఒక కవర్‌లో వేశాననమాట. అంటే పూలు, నవధాన్యాలు, మామిడాకులు ఇవన్నీ వేస్తాం గదా! వాటిని తొక్కిళ్ళలో వేయకూడదని చెప్పి ఎప్పుడైనా వీటిని నేను కంపోస్ట్‌కే వాడతా. వాటన్నింటినీ చుట్టి పేపర్‌లో పెట్టి ఆ పేపర్‌ని ఒక కవర్‌లో వేసిన. ఇప్పుడిక్కడ వేయడానికి యూజ్ అయితది కదా అని చెప్పేసి కుండీలో అయితే వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేయండి పశువుల ఎరువు. లేదంటే ఉత్త మట్టేసినా లేదా ఎండాకులేసినా అడుగున ఏం కాదనమాట. మనం మరీ ఎక్కువగా డబ్బులు పెట్టుకొని పెంచుకోవాల్సిన అవసరం అయితే లేదండి. జీరో బడ్జెట్‌తో పెంచుకోవచ్చు. ఇక్కడ మట్టి విషయానికొచ్చినట్లయితే సగం మట్టి, సగం ఇసుకని తీసుకున్నా. ఈ రెండింటిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్నానమాట. ఇలా కలిపిన తర్వాత ఒకవేళ మీ దగ్గర ఇసుకొక్కటున్నా ఇసుకైనా వేయండి కుండీలో. ఏసి నాటుకున్నా వస్తాయి. లేదు మట్టి ఒక్కటేసుకున్నా
వస్తాయి. కాకపోతే నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి ఇసుక, మట్టిని కలిపి నేను ఆ కుండీలో వేస్తున్నా. ఫస్ట్ కొంచెం పశువుల ఎరువు, తర్వాత మనం ఇసుక, మట్టి కలిపినాం గదా! ఆ మిశ్రమాన్ని వేసిన. మళ్ళీ తర్వాత కొద్దిగా ఇది ఉందండి ఆవు పేడ. అది బాగా మాగుండాలనమాట. ఆవుదైనా సరే, గేదెదైనా ఏదేసినా మొక్కలు బానే వస్తాయి. కాకపోతే 5, 6 నెలలది మాగి ఉండాలి. అంటే మనం పెట్టిన గొబ్బెమ్మల పేడ అని చెప్పిన గదా! ఇది. జనవరి అంటే ఇప్పటికి 6, 7 నెలలయితుంది. 6 నెలలు బాగా మాగిందనమాట. మొక్కలు మంచిగొస్తాయి. అందుకనే ఏస్తున్నా. ఏం లేదండి. ఒక్కసారి ఒక రూ. 20 పెట్టి ఒక కుండి, రూ. 30 పెట్టి ఒక మొక్క కొన్నామంటే, వాటిని మళ్ళా మనం ఒక 5, 6 సంవత్సరాలు ఈజీగా కాపాడుకోవచ్చనమాట. ఇంకా వాటికి పోషకాలంటే ఏముంది అప్పుడప్పుడు పశువుల ఎరువేయడం. ఇంకా వాటికి ఏదన్నా పెస్ట్ వచ్చింది అంటే మన కిచెన్‌లో బోలెడన్నుంటాయి. వాటితో కొన్ని ద్రావణాల్లాగా తయారు చేసి వాటికి ఇచ్చామంటే చాలా బాగొస్తాయి మొక్కలైతే. జీరో బడ్జెట్‌తో పెంచుకోవచ్చు. మట్టి మొత్తాన్ని వేసిన తర్వాత ఒక కర్ర గానీ లేదా ఒక రాడ్‌తో గానీ ఇట్లా హోల్స్ లాగా చెయ్యాలి. ఎందుకంటే మనం వేసే ఈ మొక్కల్ని డైరెక్ట్‌గా కుచ్చినట్లయితే అవి కొంచెం మిడిల్‌లోకి కట్ అయితాయి. అదే ముందే మనం ఇట్లా హోల్స్ లాగా పెట్టుకున్నామనుకోండి, అవి మంచిగా చక్కగా నిలబడిపోతాయన్నమాట. మనం తీసుకున్న కటింగ్స్ ఎన్నైతే ఉన్నాయో, ఆ కటింగ్స్ మొత్తాన్ని కూడా కుండీలో ఇదే విధంగా నాటుకోవాలి. ఇప్పుడు ఈ జూలై, ఆగస్ట్‌లో మంచి సీజన్ అండి. మనం చామంతి కటింగ్స్ గనక నాటుకున్నట్లయితే అవి ఒక 20 రోజుల్లో వాటికి రూట్స్ అనేది వస్తుంటాయన్నమాట. తర్వాత సెప్టెంబర్‌లో మనం వాటిని మొక్కలుగా నాటుకోవచ్చు. మనం తీసుకున్న కటింగ్స్ మొత్తాన్ని కూడా ఇట్లా నాటుకొని వాటర్ కొంచెం తక్కువే ఇవ్వాలండి వర్షాకాలం కాబట్టి. వాటర్‌ని పోసి దీన్ని డైరెక్ట్ సన్‌లైట్‌కి గాకుండా కొంచెం సెమీ షేడ్‌లో ఉంచుకోవాలన్నమాట. సెమీ షేడ్‌లో పెట్టుకోవడం వలన ఈ మొక్క బాగా వస్తుంది. ఇక్కడ నాకు గోడ నీడొస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టినా. ఇవి మళ్ళీ 20 డేస్ తర్వాత రూట్స్ ఎట్లొచ్చాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసి